అనిల్ కపూర్ గారు ఎంటర్నిల్ మూవీలో పార్ట్ అయ్యారని చెప్పి మనందరికి బాగా తెలుసు కదా. తను వచ్చేసి నిన్న రిషబ్ శెట్టి గారికి అయితే రిప్లై అయితే ఇవ్వడమే జరిగింది. అసలు మ్యాటర్ లోకి వెళ్తే రిషబ్ శెట్టి గారు నిన్న మన గ్లిమ్స్ చూసి తన రియాక్షన్, తన ఒపీనియన్ అయితే సోషల్ మీడియాలో పంచుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ టాపిక్ లో వచ్చేసి రిషబ్ శెట్టి గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని పొగుడుతూ అలాగే అనిల్ కపూర్ గారిని కూడా పొగడ్డం అయితే జరిగింది. అనిల్ కపూర్ గారి గురించి ఇలాంటి ఒక ఎపిక్ స్ట్రోమ్ లో అనిల్ కపూర్ గారు కూడా పార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పి నిన్న వచ్చేసి రిషబ్ శెట్టి గారు అయితే అనడం అయితే జరిగింది. సో తను ఏదైతే పోస్ట్ చేస్తాడో దానికి రిప్లై అయితే ఇచ్చాడు మన అనిల్ కపూర్. అనిల్ కపూర్ ఏమంటున్నాడంటే, థ్యాంక్ యూ సో మచ్ రిషబ్ శెట్టి గారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇలాంటి ఒక ఎపిక్ స్ట్రోమ్ లో భాగమైనందుకు అని చెప్పి, థ్యాంక్ యూ సో మచ్ రిషబ్ శెట్టి గారు, హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ ఎపిక్ స్ట్రోమ్ అని చెప్పి తను రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. సో అనిల్ కపూర్ కూడా ఈ యొక్క మూవీని ఎపిక్ అని అయితే అంటున్నాడు. అనిల్ కపూర్ అంటే మన తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ లో ఒక లెజెండరీ యాక్టర్ తను. మన ఇండియా నుంచి హాలీవుడ్ లో కూడా యాక్ట్ చేసిన యాక్టర్ తను. మిషన్ ఇంపాసిబుల్ లాంటి టామ్ క్రూజ్ మూవీలో కూడా యాక్టింగ్ అయితే చేశాడు. చాలా పాపులర్ బాలీవుడ్ లా, బట్ మన తెలుగులో చాలా తక్కువ. అప్పట్లో 90s లో వచ్చేసి ఒక చిరంజీవి లాంటోడు బాలీవుడ్ లా. ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్, ఆ రేంజ్ క్రేజ్ ఉన్న యాక్టర్ తను. సో ఇప్పుడు తన గురించి తనైతే ఇలా అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. సో తను కూడా మూవీలో పార్ట్ అవ్వడం, ఇలాంటి ఒక ఎపిక్ మూవీలో పార్ట్ అవ్వడం సంతోషం అనేది అనడం అనేది గ్రేట్ అని చెప్పాలి. మరి ప్రశాంత్ నీల్ గారు ఎటువంటి వరల్డ్ క్రియేట్ చేస్తున్నాడో మనకైతే చూపించాడు. మరి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జైట్ గా అయితే ఉన్నారు సినిమాని చూడడానికి. మరి మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్ కింద కామెంట్ అయితే చేయండి.